పాలకుల తప్పిదం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ, ఛార్జీల తీరుతెన్నులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది ఎన్నికలకు ప్రాంతీయ సదస్సులతో సిద్ధమవుతున్న కాంగ్రెస్ ని విద్యుత్ భారాలు కలవరపెడుతున్నాయి. పాలన అస్తవ్యవస్థతకు పరాకాష్ఠగా కరెంట్ ఇవ్వకున్నా అధిక విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడంతో ప్రజాగ్రహాన్ని ఎలా కాచుకోవాలని అర్థం కాని పరిస్థితి. కార్యకర్తలకు ఈ విషయం ఎప్పుడో తెలిసినా నేతాశ్రీలకు మాత్రం ఇప్పుడిప్పుడే విద్యుత్ కాక తగులుతోంది. అందుకే వాస్తవ పరిస్థితిని వివరించి ప్రజలను మభ్యపెట్టొచ్చనే సలహాలు వస్తున్నాయి. కానీ 2014 వరకు విద్యుత్ ఛార్జీలు పెంచమన్న కాంగ్రెస్ సంక్షోభాన్ని నివారించకుండా సాకులు చెబితే వినేదెవరు? బయటకు చెప్పకున్నా ఆ పార్టీ కార్యకర్తల మనోభావం ఇదే. ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్యుత్ ముఖ్య అవసరం. గుజరాత్ అభివృద్ధి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు విద్యుత్ ఊపిరి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ విధానం అంటే ఏమిటో చెప్పలేని పరిస్థితి. అందినంత ఖర్చు పెట్టడం తప్ప పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం అన్నదే తెలియనట్లుగా పాలన సాగుతోంది. ఫలితమే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం. ఇప్పటికే ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో అసలు బిల్లు కంటే కొసరికే ఎక్కువ డబ్బులు కడుతున్న ప్రజల గుండెలు అదిరే నిర్ణయాన్ని ప్రభుత్వం త్వరలోనే తీసుకునే నిర్ణయం కనిపిస్తోంది. ఉల్లిధర పెరిగినందుకు దశాబ్దం క్రితం ఢిల్లీలో గద్దె దిగిన భాజపా మళ్లీ ఇప్పటి వరకు అధికారం చేజిక్కించుకోలేకపోయింది. పెరిగిన నిత్యావసర ధరలకు తోడు అదనపు విద్యుత్ భారాల వల్ల వెల్లువెత్తే ప్రజాగ్రహాన్ని ఎలా తట్టుకోవాలి? ఈ చిక్కు ప్రశ్న ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ ని వేధిస్తోంది. భారం మోపిన వారిదే బాధ్యత అన్నట్లుగా నేరుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అడిగితే తెలిసి తెలియని చిట్కా వైద్యాన్ని ప్రదర్శించడంలో సిద్ధాస్తుడైన ఆయన విద్యుత్పై ప్రజలకు గీతోపదేశం చేయాలని సెలవిస్తున్నారు. కరెంట్ రాదు, అయినా తడిసి మూపుడయ్యే బిల్లులు మాత్రం కట్టాలి. 3 నెలలకోసారి మోతెక్కే బాధుడిని భరించాలి. ఇలా సాగుతోంది ముఖ్యమంత్రి వర్యుల ఉపదేశం. కరెంటు కష్టాలు వివరించాలని చెబుతున్న కిరణ్ వాస్తవాలు కాంగ్రెస్ నే వేలెత్తి చూపుతాయనే విషయాన్ని మరిచిపోయారు. రెండు 2004లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ 4 ఏళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తి పెంచే ప్రణాళికలను పగడ్బందీగా అమలు పరచలేదు. ప్రకృతి సహకరించడంతో కరెంటు కష్టాలు కనిపించలేదు. 2008 నుంచి పరిస్థితులు మారిపోయాయి. ప్రకృతి కరుణించకపోవడంతో అదనపు విద్యుత్ కొనుగోలు జరిపారు. అప్పటి నుంచి ఏటా ఇదో సంప్రదాయంగా మారింది. ఆ తర్వాత ఎన్నికల ఏడాది కావడంతో ఇంధన సర్దుబాటు జోలికి వెళ్లలేదు. రోసయ్య హయాంలో దూరంగా ఉన్నా పెరుగుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు రాయితీ లేదా ఇంధన సర్దుబాటు ఛార్జీల వసూలుకు అంగీకరించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు, డిస్కంలు స్పష్టం చేయడంతో ముఖ్యమంత్రి కిరణ్ అనుమతిచ్చారు. అయితే ఎప్పుడో 2008, 9, 2009, 10 ఆర్థిక సంవత్సరాల నాటి భారాలను ఇప్పుడెలా వేస్తారని హైకోర్టు అక్షింతలు జల్లింది. దీంతో సుప్రీంకోర్టును డిస్కంలు ఆశ్రయించగా ఆ కేసు విచారణ జరుగుతోంది. దీంతో 2010 ఏప్రిల్, జూన్ నుంచి వాడుకున్న అదనపు విద్యుత్కి 2012 అక్టోబర్, డిసెంబర్ నుంచి డిస్కంలు వసూలు చేస్తున్నాయి. 2012 మార్చి వరకు వాడిన అదనపు విద్యుత్కే 2014 వరకు సరఛార్జీ వసూలు చేయనున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి డిస్కంలు పెంపు ప్రతిపాదనలు పంపడం, వాటిని విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ అంగీకరించడం ఓ తంతుగా సాగుతుందన్నమాట. ఇలా వసూలు చేసే మొత్తం 4,768 కోట్ల రూపాయలు ఉంటుంది. 2008-10 అదనపు విద్యుత్ భారంపై సుప్రీంకోర్టు తీర్పు డిస్కంలకు అనుకూలంగా వస్తే మరో 3,100 కోట్లు ప్రజలు కట్టాల్సిందే. విద్యుత్ సంక్షోభం పరిస్థితిని ప్రజలకు వివరించాలంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 2014 వరకు ఛార్జీలు పెంచబోమనే ఎన్నికల హామీని మరిచిపోయారు. అందుకే 2010-11లో 901 కోట్లు, 2011-12లో 642 కోట్లు, 2012-13లో ఏకంగా 4,550 కోట్ల రూపాయల మేర
విద్యుత్ ఛార్జీలు పెంచారు. కొత్త ఏడాది బహుమతిగా యూనిట్కి రూపాయి నుంచి ₹1.20 మేర పెంచే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ లెక్కన మరో 4,000 కోట్ల భారం పడనుంది. విద్యుత్ కష్టాలే ఉండవన్న కాంగ్రెస్ ఏకంగా 10,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీలు